పాకిస్తాన్ పని అయిపోయినట్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఉపేక్షించమంటూ హుకుం జారీ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే మోదీ గారు దీని మీద ఒక క్లారిటీతో ఉన్నారు. చూసినంత కాలం చూసాం. మంచిగా వెళ్ళాం. ఎన్నో సార్లు చెప్పి చూసాం. అయినా బుద్ధి రాలేదు. ఇక బుద్ధి వచ్చేలా చేయాలి. మళ్ళీ తప్పుడు ఆలోచన రాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ఇప్పటికే ముప్పిడి దాటికి సర్వం సిద్ధమైంది. త్రివిధ దళాలతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ పాక్ స్థావరాలున్నాయో, ఆ పాక్ ప్రాంతంలోని స్థావరాలు ఏర్పరచుకుంటూ ఉగ్ర మూకలు ఉన్నాయో, వాళ్ళందరినీ ఏకతాటిలో తుదముట్టించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 42 కీలకమైన స్థావరాలని వీళ్ళు కనుగొనడం జరిగింది. దీని మీద మరి ఎలాంటి దాడులు చేస్తారు అన్నది వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇవి కొద్దిగా కాన్ఫిడెన్షియల్‌గా ఉండవలసిన అంశాలు కాబట్టి బయటికి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో రుచి చూశారు. ఎలాంటి దెబ్బలు తిన్నారో పాకిస్తాను, చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి రాలేదు. ఇప్పుడు ఆ దేశ పరిస్థితి ఏంటంటే సంక్షోభంలో ఉంది. అల్లకల్లోలంలో ఉండే పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిద్రమైపోయింది. వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా వందలు ఖర్చు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయిందట. ఈ పరిస్థితిని ఎవరు కొని తెచ్చుకున్నారు? ఇతర దేశాలు ఏమైనా చేసినాయా? స్వయం కృతాపరాధాలు. చేసిన తప్పులే చేసుకుంటా వెళ్ళిపోతా ప్రపంచంలో ఉగ్రమూకలను రెచ్చగొడుతూ విధ్వంసకాండం సృష్టిస్తూ ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించడం. ఇక మరొక అంశం, కీలకమైన అంశం, అమిత్ షా హుకుం జారీ చేశారండి. అమిత్ షా అస్సలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. చాలా సీరియస్గా దీన్ని తీసుకోవడం జరిగింది. అమిత్ షా చెప్పిన అంశాల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరైనా పాకిస్తానీలు ఏ రాష్ట్రంలో ఉన్ననా దేశం విడిచి వెళ్ళిపోయేలాగా వెంటనే చర్యలు తీసుకోండి. గడువు ప్రకటించారు. ఈ గడువు లోపల కానీ వెళ్ళకపోతే వాళ్ళు ఇక జీవితంలో పాకిస్తాన్ వెళ్ళలేరు. ఆ పరిస్థితులు అంటే ఇంతవరకు కూడా తెచ్చుకున్న పరిస్థితి. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఆ హద్దులు దాటి వీళ్ళు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి పదే 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 రెచ్చగొడితే ఆ మంచితనం కాస్త ఈ రకంగా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇక ఈ బ్రేకింగ్ అంశాల్లో చూస్తే పాకిస్తాన్ల కోసం హైదరాబాద్లో స్పెషల్ బ్రాంచ్ ప్రత్యేక ఆరా తీయడం జరుగుతుంది. హైదరాబాద్ పరిధిలో 200 మంది పాక్ పౌరులు ఉన్నట్లుగా నమోదైంది. వీరి ద్వారా ఇంకా ఎవరన్నా వచ్చారన్న దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇక వీరిలో దీర్ఘకాలిక వీసాలు ఉన్న వాళ్ళు 156 మంది. గడువులోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని హోంశాఖ ఆదేశించింది. ఇక పహల్గాం దాడి నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దుకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పాకిస్తానీ ఎవరున్నా సరే వాళ్ళు వీసాలు రద్దు అయినాయి, మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోండి, మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోండి. అంతేగాని ఈ దేశంలో ఉండి మేము ఉగ్రవాదుల్లా మారతాము, హిందువులను అందరినీ కూడా చంపుతాము, లేకపోతే క్రిస్టియన్లను చంపుతాము, పేర్లు అడిగి మరీ చంపుతాము, లేకపోతే వాళ్ళ భాషను అడిగి చెప్తాము, లేకపోతే మా భాష మీరు మాట్లాడకపోతే చంపుతాము, వీటిలన్నిటికీ కూడా ఈ దుర్మార్గాలకి, ఈ దుష్ట చర్యలకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా అమిత్ షా జారీ చేసిన హుకుమ్స్. కేంద్ర ఆదేశాలతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులతో పాటుగా వివిధ రాష్ట్రాల పోలీసులందరూ కూడా జల్లెడ పడుతున్నారు. ఇక వివరాలు నమోదు చేసుకున్న పాకిస్తాన్ ఆరా తీస్తున్నారు. పాత బస్తీ, పురాణా హవేలీలో వివరాలు నమోదవని, ఇక ప్రస్తుతం నివాసాలని మరోసారి తనిఖీ చేస్తున్న అధికారులు, అంటే పూర్తి స్థాయిలో నివాసాలను తనిఖీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరైతే వీళ్ళున్నారో పాకిస్తాన్కి సంబంధించిన మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కనుగొనడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసిన ఒక్క తప్పు అమాయకమైన పర్యాటకులపై అమానుషంగా దాడికి దిగడం అన్నది ఈరోజు పాకిస్తాన్ మొత్తానికి కూడా వణికించే విధంగా భారత్ తీసుకుంటున్న చర్యలు. ఇప్పటికే అష్ట దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ముఖ్య నేతలు అవనియండి, లేకపోతే మిలిటరీకి సంబంధించిన వాళ్ళు అవనియండి, ఇప్పటికే బంకర్లో పోయి దాక్కుండే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. అంటే ఏ నిమిషంలో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ఎలా ఉంటుందో అన్నది ఆల్రెడీ మోదీ గారు చెప్పకనే చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా అమ్మో భారత్ అనే విధంగా చర్యలు చేపడతామని ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. మోదీ నోట ఒక మాట వచ్చింది అంటే ఇంకా అది తప్పదు. ఖచ్చితంగా గురి అటువైపే ఉంటుంది. పాకిస్తాన్లో భరతం పట్టడానికి సర్వం సిద్ధమవుతుంది. ఇక గడువులోగా దేశం విడిచిపెట్టుకోవాలని పాకిస్తాన్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరుల వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది. ఇక నిర్దేశిత గడువులోప పాకిస్తానీలందరూ కూడా దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వివిధ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్లో నమోదైన పాకిస్తానీ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాధారణంగా విదేశీయులు శంషాబాద్లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేసుకోవాల్సి ఉండగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ జాతీయులు మాత్రం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే పాత బస్తీ పురాణి హవేలీలో ఉన్న ప్రత్యేక విభాగంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక ఈ విభాగం వద్ద లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం నగరంలో ఇందాక నేను చెప్పినట్లుగానే 208 మంది ఉన్నారు. 155 మంది మాత్రమే లాంగ్ టర్మ్ వీసా ఉన్నట్లుగా ఇక్కడ గుర్తించడం జరిగింది. సాధారణంగా ఇక్కడ వారిని వివాహం చేసుకున్న వారికి వారి రక్త సంబంధీకులకు ఈ రకం వీసాలను జారీ చేస్తారు. మరో 13 మంది స్వల్పకాలిక పార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉండగా మిగిలిన వారు వైద్య చికిత్సల నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నారని అధికారులు డేటా చెప్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల నేపథ్యంలో ఈ 208 మంది ప్రస్తుత నివాసాలు వారి వివరాలు ఎస్బీ అధికారులు మరోసారి ధృవీకరిస్తున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ విడిచి వెళ్లాల్సిందిగా సమాచారం అందినట్లు తెలుస్తుంది. కేంద్రం విధించిన గడువు ముగిశాక ఎంతమంది దేశం విడిచి వెళ్తారన్న వివరాలను కూడా వీరు సేకరించడం జరుగుతుంది. ఇమిగ్రేషన్ విభాగం నుంచి పోలీసులు వీటిని సేకరిస్తున్నారు. గడువు తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండిపోయినట్లు తేలితే వారిని గుర్తించి బలవంతంగా తిప్పి పంపే ఏర్పాట్లు చేస్తామని ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. నగరంలో ఉన్న పాకిస్తాన్లో ప్రస్తుతం సార్క్ వీసా కలిగిన వారు ఎవరూ లేరని కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే ఇక ఆపరేషన్ మొదలుపెట్టారు. అది ఒక రకమైన ఆపరేషను. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎవరైతే ఉగ్ర మోకలు ఉన్నాయో వాటిని తుదమిర్చించడానికి ఆల్రెడీ మిసైల్స్ అన్నీ కూడా ఎక్కుపెట్టి ఉన్నాయి. వాళ్ళకి టార్గెట్ ఎక్కడో తెలుసు. ఒక్కసారి టార్గెట్ విధిస్తే గతంలో ఏమైందో తునాతునకలైపోయినాయి స్థావరాలన్నీ కూడా. అదే పరిస్థితి ఈరోజు అక్కడ మొదలవుతుంది. బార్డర్లో ఒక వారు మొదలవుతుంది. ఎవరైతే ఇంటి దొంగలుగా ఉంటున్నారో, ఇంట్లో ఉన్నారో భారతదేశంలో ఉన్నవాళ్ళు ఇలాంటి అకృత్యాలకి అఘాయిత్యాలకి రూపకల్పనలు చేస్తున్నవారు స్లీపర్ సెల్స్గా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరతం పట్టే పనిలో అమిత్ షా నిపుణులై ఉన్నారు. ఒక్కసారిగా అమిత్ షా ఆగ్రహాన్ని చూస్తే మనం అర్థమవుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అంతు తేలుస్తామంటున్నాడు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అవనియండి, ప్రధాని అవనియండి, వణికిపోయే పరిస్థితి నెలకొని ఉంటున్నది. అంటే మనం చేసిన ఒక్క తప్పు కొన్ని లక్షల మందికి దీని ఎఫెక్ట్ కలుగుతుంది. సో తప్పులు చేయడం సహజంగా మారిపోయి తప్పులు మేము సరిదిద్దుకోము, పశ్చాత్తాపడము అని చెలరేగిపోయే వాళ్ళందరికీ కూడా అమిత్ షా ఒక గుణపాఠాన్ని చెప్తున్నాడు. అమిత్ షా హుకుం జారీ చేస్తున్నారు. ఎవరైనా సరే పాకిస్తానీలు ఇక్కడ ఉంటే భారతదేశంలో ఉండడానికి వీలు లేదు. తట్టా పుట్టా సర్దుకొని వెళ్ళిపోండి మీ దేశానికి. అంతేగాని ఇక్కడ ఉండి మీకు నచ్చినట్లుగా బతుకుతామంటే క్షమించే పరిస్థితి లేదు. ఎవరైనప్పటికీ కూడా భారత్లో ఉండి పాకిస్తాన్కి జేజేలు కొట్టేవాళ్ళు, అక్కడ అంత ఉగ్రమోకలు అన్యాయంగా అమానుష్యంగా పర్యాటకులను చంపితే కొంతమంది ట్వీట్లు పెడతారు, కొంతమంది వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతారు. అస్సాం ఎమ్మెల్యే అండి, అస్సాం ఎమ్మెల్యే అయితే మరింత రెచ్చిపోయి ఆయన ట్వీట్లు పెట్టి ఆయన మాట్లాడతాడు. ఇదేదో రాజకీయం చేస్తున్నట్లుగా. అంటే మీకు నచ్చినట్టు మాట్లాడతారు, మీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఏముంది మీకు ఇక్కడ హక్కు? మీకున్న హక్కు ఏంటి? మీకు హక్కు ఉంటే అది భారతదేశం కోసం హక్కులు మీరు కాపాడుకోండి. అంతేగాని మీకు ఇక్కడ బతికే హక్కు ఇచ్చాం, మీకు గాలి పీల్చుకునే స్వేచ్ఛ ఇచ్చారని చెప్పి భారతదేశం మీద తిరగబడతాం, భరత మాతకే కన్నీరు తెప్పిస్తాం, భరతమాత గుండెల్లో పొడుస్తామంటే సహించే వాళ్ళు ఎవరూ లేరనడానికి ఇప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయమే ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉండే పరిస్థితి నెలకొని ఉంటున్నది. ఈ నేపథ్యంలో తస్మాత్ జాగ్రత్తగా ప్రతి పాకిస్తానీయుడు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు పాకిస్తాన్ నుంచే ఈ ఉగ్రదాడులు వస్తున్నాయి? ఎందుకు పాకిస్తాన్ పేరు వినిపిస్తుంది? మిగతా దేశాల్లో ఎవరో లేరా? మిగతా దేశాల్లో ఈ పరిస్థితి ఎందుకుండా ఇక్కడే ఉంటున్నా అంటే ఉగ్రవాదానికి మీరు ఊతమిస్తారా? ఉగ్రవాదాన్ని పెంచి పోయించడమే మీ ధ్యేయంగా ఉన్నదా? భారత ఎదుగుదలను మీరు తట్టుకోలేరా? మీరు కూడా కష్టపడండి, ఒక మంచి పరిపాలన చేయండి, దేశాన్ని అభివృద్ధి చేసుకోండి. అన్ని దేశాలు మీ వైపు చూస్తాయి. అంతేగాని ఉగ్రవాదంతో దొంగదెబ్బ తీసి ధైర్యం ఉన్న ఎవడైనా మగోడైతే డైరెక్ట్గా రావాలి ఫైట్ చేయాలనుకుంటే. అంతేగాని దొడ్డిదారిని వచ్చి లేకపోతే పక్కలో నుంచి పొడిచి ఈ రకమైన అంశాలు తీసుకురావడం, ఈ రకంగా వాళ్ళు ప్రవర్తన చేయడం అన్నది మంచిది కాదు. దీనికి తగిన శాస్తి జరగాలి, తగిన బుద్ధి రావాలి. అందుకే ఇక హుకుములు జారీ చేస్తున్నారు. బార్డర్లో అక్కడ బాధుడు తప్పదు. ఇక్కడ భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్లో ఉంటారో వాళ్ళు కూడా
మొత్తం అన్నీ సర్దుకుండి ఎట్టి పరిస్థితుల్లోని కూడా గడువు లోపల వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్ గతంలో లేనంత సీరియస్‌గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు అంతే మంచి మానవత్వం మనం ఆలోచించాలి. ఎందుకులే చాలామంది అన్యాయంగా బలైపోతారు అనుకుంటారు. అవేవి కూడా ఇంకా ఆ పప్పులు ఉడకవు. ఆ మంచితనం పోయింది. అసలు భారతీయుడి రక్తం మరుగుతుంది ఈ ఇనిషియేటివ్ తోటి. సో, ఆ ఆగ్రహాన్ని మీరు తట్టుకోలేరు. ఆవేశాన్ని మీరు తట్టుకోలేరు. మీ బతుకులు మీరు బతకండి. మీ పాలన మీరు సాగించుకోండి. అంతేగాని ఎవరి మీదో పెత్తనం చేద్దామనో, ఎవరినో అన్యాయంగా పొట్టను పెట్టుకుంటామంటే మాత్రం అది మరిచిపోలేని, మరుపు రాని రాత్రి అవుతుందని తస్మాత్ హెచ్చరిస్తున్నారు అమిత్ షా.